శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 51వ నామం గురించి తెలుసుకుందాం. సర్వాభరణ భూషిత. ఇది మొత్తం కూడా 8 అక్షరాల నామం. ఈ నామం వినగానే మనకి అర్థం కూడా తెలిసిపోతుంది. ఏంటి? సర్వాభరణ అంటే అన్ని రకాల ఆభరణాలు అని, భూషిత అంటే వాటిని ధరించినది అని. సమస్త ఆభరణాలతో అలంకరింపబడిన జగన్మాత అనే ఒక సాధారణ అర్థం మనకి తెలుస్తుంది. కానీ నిజంగా ఈ నామం అంతేనా? అన్ని ఆభరణాలు ధరించింది అని చెప్పడానికి వాగ్దేవత ఒక పూర్తి నామాన్ని అంకితం చేస్తారా? ఒకవేళ మీలో ఎవరైనా ఇలా అనుకుంటే ఈ ఒక్క నామం గురించి నేను 8 ఎపిసోడ్లు చేయబోతున్నానన్నమాట. ఎందుకంటే ఈ 8 అక్షరాల నామం నాకు ఒక చిన్న విత్తనం లాగా కనిపించింది ముందు. కానీ దాని లోపలికి వెళ్లే కొద్దీ అందులో ఒక పెద్ద మహావృక్షమే దాగి ఉంది అని నాకు అర్థమైంది. ఎందుకంటే ఇది కేవలం ఆభరణాల గురించి చెప్పే నామం మాత్రమే కాదు, ఇందులో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అందుకే ఈ ఒక్క నామం గురించి మాత్రమే మనం 8 ఎపిసోడ్లు చేయబోతున్నాం. చెప్పడానికి అమ్మ అనుగ్రహించారు, మరి వినడానికి మీరు సిద్ధమేనా? ఒకవేళ మీరు కూడా నిజంగా ఈ మహాప్రయాణంలో చివరి వరకు నాతో పాటు రావడానికి సిద్ధంగా ఉంటే సర్వాభరణ భూషిత అని కామెంట్స్ లో పెట్టండి. కొన్ని సమస్యలు మనం ఎవరికీ చెప్పుకోలేము, కానీ మనసులో మాత్రం చాలా బరువుగా మోస్తూ ఉంటాం వాటిని. అలాంటి సమయంలో ఎవరైనా వచ్చి మనకి దారి చూపిస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా అలాంటి పరిస్థితిలో ఉంటే స్పిరిచువల్ గైడెన్స్ కానీ, పర్సనల్ గైడెన్స్ కానీ, ఆస్ట్రాలజికల్ చార్ట్స్ కానీ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేయండి. లలితా సహస్రనామం వింటున్నప్పుడు మనుషులు వాడే పదాలనే వాడుతున్నట్లు అర్థమవుతుంది, కానీ దాని అర్థం మాత్రం మానవ స్థాయిలో ఉండదన్నమాట. చూడండి, ఉదాహరణకి సర్వాభరణ భూషిత అన్నారు. ఇక్కడ వినగానే మనకు అర్థమైపోతుంది, అంటే మన మానవుల యొక్క వాడుక భాషలో వింటున్నట్టే ఉంది. సర్వాభరణ భూషిత అంటే సర్వ ఆభరణాలు ధరించినది అని అర్థం అనమాట. ఇక్కడ ఆభరణం అంటే సహజంగా మనం ఏం ఆలోచిస్తాం? బంగారం, వజ్రాలు, ముత్యాలు, మాణిక్యాలు అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవతల యొక్క ఆభరణాలు అంటే ఇలాంటివి కాదనమాట. లలితా సహస్రనామంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది అంటే అమ్మవారి గురించి ఒక విషయాన్ని ఒక్కసారే చెప్పి ఎక్కడా కూడా వదిలేయలేదు. అదే తత్వాన్ని మరింత లోతుగా, మరింత సూక్ష్మంగా, మరింత రహస్యంగా మళ్ళీ మళ్ళీ మన ముందుకు తీసుకొస్తూనే ఉన్నారు. ఎందుకంటే దైవతత్వం అనేది ఎప్పుడూ కూడా ఒకే కోణంలో చెప్తే అర్థమయ్యేది కాదు. ఎంత లోతుగా వెళ్తే అంత కొత్త అర్థాలు ప్రత్యక్షమవుతూనే ఉంటాయన్నమాట. దీనికి ఉదాహరణ ఇంతకు ముందు చెప్పుకున్న నామమే. అనవధ్యాంగి అనే నామం ద్వారా అమ్మవారి యొక్క దివ్య శరీరాన్ని వర్ణించారు. ఆ నామం కేవలం దోషములు లేని శరీరం కలది అని అర్థంతో మాత్రమే ఆగిపోలేదు. సృష్టిలో కనిపించే దృశ్య అదృశ్య లోపాలన్నింటికీ కూడా అతీతమైన పరిపూర్ణతను అది సూచిస్తుంది. అంటే భగవద్గుణములన్నింటినీ తనలో నింపుకున్న దివ్య స్వరూపాన్ని మనకి తెలియజేస్తుందన్నమాట. ఇదే విషయాన్ని శ్రీ విద్యా రహస్య దృష్టిలో చూస్తే కూడా అమ్మవారి యొక్క ప్రతి అవయవము కూడా ఒక మంత్రశక్తి, దేవతాశక్తి, విశుద్ధ విద్యా రూపమని మనకి ప్రకటిస్తూనే ఉంటుంది. అలాంటి పరిపూర్ణమైన దేహ సౌందర్యాన్ని వర్ణించిన వెంటనే సహస్రనామం మనల్ని మరో మెట్టుకి పైకి తీసుకెళ్తుందన్నమాట. ఏంటది అంటే చూడండి, ఇక్కడ అమ్మవారి అవయవాలు దోషరహితమైనవని, పరిపూర్ణమైనవని విన్న భక్తుడి యొక్క మనసులో ఒక సందేహం కలగవచ్చు. ఏంటది అంటే అటువంటి దోషరహితమైన శరీరాన్ని అలంకరించే ఆభరణాలు ఇంకెలా ఉంటాయో అని. భక్తుడికి ఆ సందేహం కలగకముందే అతడి హృదయంలో ఏ ప్రశ్న పుడుతుందో కూడా తెలిసిన వాగ్దేవతలు వెంటనే తదుపరి నామంగా సర్వాభరణ భూషిత అని వర్ణించారన్నమాట. అంటే అమ్మవారి అవయవాలు మాత్రమే కాదు, అమ్మను అలంకరించే ప్రతి ఆభరణము కూడా దివ్యమైనదే, శక్తివంతమైనదే అని ముందుగానే తెలియజేశారన్నమాట. చూడండి, మొదటిసారి ఎప్పుడైతే మనం ఈ నామం వింటున్నామో అన్ని రకాల ఆభరణాలు ధరించినది అని అర్థం ముందే మనకి తెలిసిపోయినట్లు అనిపిస్తుంటుంది. కానీ లలితా సహస్రనామంలో అంత సులభంగా అర్థమయ్యే నామం ఏదీ కూడా లేదనమాట. ఎందుకంటే ఇంతకు ముందు నామాలలోనే అమ్మవారి యొక్క కిరీటం గురించి చెప్పుకున్న నామం ఉంది, హారాల గురించి చెప్పుకున్నాం, కంకణాల గురించి చెప్పుకున్నాం, నూపూరాల గురించి చెప్పుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సర్వాభరణ భూషిత అని చెప్పారు. ఎందుకు చెప్పాలి మళ్ళీ ఇక్కడ అంటే ఇక్కడి నుంచే అసలు అయిన రహస్యం మొదలవుతుందన్నమాట. సాధారణంగా మనం ఆభరణం అంటే శరీరానికి వెలుపల ఉండే వస్తువుగా భావిస్తూ ఉంటాం. ఎలా? మెడకు హారంగా, చేతికి కంకణాలు, నడుముకి వడ్డానం, కాళ్ళకు నూపూరాలు. అంటే ఆభరణం ఒకటి, దానిని ధరించే వ్యక్తి మరొకరు అని మనకు అర్థమవుతుంది ఇక్కడ. అలానే ధరించే వస్తువు మరియు ధరించిన వ్యక్తి మధ్య భేదం కూడా ఉంటుందన్నమాట. కానీ అమ్మవారి విషయంలో ఆ నియమం వర్తించదు. ఎందుకంటే అమ్మవారికి వెలుపల అనేది ఏదీ లేదు. మనకు నేను, నాది అనే 2
భావనలు ఉంటాయి. శరీరం ఒకటి, శరీరంపై ధరించిన ఆభరణం ఇంకొకటి. ఇంకో ఉదాహరణ చెప్పుకుంటే ఇల్లు ఒకటి, ఇంట్లో నివసించే వ్యక్తి ఇంకొకరు, ప్రపంచం ఒకటి, దానిలో జీవించే మనం ఇంకొకరం. ఈ ద్వైత భావన మన పరిమితి దృష్టి వల్ల ఏర్పడుతుందన్నమాట. కానీ అమ్మవారు అనంతమైన చైతన్య స్వరూపిణి. అందుకే ఉపనిషత్తులు అమ్మనిక్కడ సర్వం కలిద్వం బ్రహ్మ అని ప్రకటించారనమాట. అంటే ఈ విశ్వంలో కనిపిస్తున్న ప్రతి వస్తువు, ప్రతి జీవి, ప్రతి శక్తి పరబ్రహ్మ స్వరూపమే అని అర్థం అనమాట. శ్రీ విద్య యొక్క సాంప్రదాయం కూడా అదే సత్యాన్ని మరింత మధురంగా చెప్తుంది. ఏంటది అంటే ఈ జగత్తంతా కూడా లలితాంబిక యొక్క విస్తరించిన శరీరం అని. అందుకే ప్రతి శ్రీ విద్యోపాసకుడు కూడా పర్వతాన్ని చూస్తే రాళ్ల గుట్టలాగా చూడడు, అది అమ్మవారి యొక్క స్థైర్య శక్తిగా చూస్తాడు. సముద్రాన్ని చూస్తే నీటి సముదాయంగా చూడడు, అమ్మ యొక్క అనంత తత్వంగా చూస్తారు. సూర్యుడిని చూస్తే ఒక గ్రహంలాగా చూడడు, అమ్మవారి యొక్క జ్ఞాన ప్రకాశంగా చూస్తాడు. చంద్రుడిని చూస్తే ఉపగ్రహంగా చూడరు, అమ్మవారి యొక్క కరుణామృతంగా చూస్తాడనమాట. ఈ దృష్టి వచ్చినప్పుడు మనకు ఒక అద్భుతమైన ప్రశ్న తలెత్తుతుంది. ఏంటది అంటే అమ్మవారు ఈ విశ్వానికి వేరా లేక ఈ విశ్వమే అమ్మవారా అని. దీనికి శ్రీ విద్య ఇచ్చే సమాధానం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏంటంటే విశ్వం అమ్మవారు కాదు, విశ్వం అమ్మ నుండి వేరు కాదు. దీనిని అర్థం చేసుకోవాలంటే చాలా జ్ఞానం ఉండాలన్నమాట. చూడండి ఎలా అంటే మన శరీరంలో చెయ్యి, కాళ్ళు, కళ్ళు అనేవి ఉన్నాయి. అవన్నీ మనకు వేరుగా కనిపించినా వాస్తవానికి మన శరీరమే. అలాగే ఈ విశ్వంలోని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, దేవతలు, మనుషులు, జంతువులు, చెట్లు, పర్వతాలు ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క విశ్వరూప శరీరంలోని అవయవాలేనమాట. అందుకే దేవీ ఉపనిషత్తు ఒక అద్భుతమైన వాక్యం చేస్తుంది. ఏంటి అంటే అహమేవ జగత్ సర్వం అని. అంటే ఈ జగత్తంతా నేనే అని అర్థం వస్తుందన్నమాట. ఈ సత్యాన్ని ఎవరైతే గ్రహించుకుంటారో సర్వాభరణ భూషిత అనే నామం కొత్త అర్థాన్ని వాళ్ళ ముందు పెడుతుందనమాట. ఏంటంటే అమ్మవారు బంగారు హారం ధరించలేదు, గంగా నదినే హారంగా ధరించారు అని. అమ్మవారు మాణిక్యాలను ధరించలేదు, నక్షత్రాలే మాణిక్యాలుగా ధరించారు. అమ్మవారి యొక్క కిరీటంలో వజ్రాలనేవి లేవు, అనంతకోటి సూర్యచంద్రులే అమ్మ యొక్క కిరీట రత్నాలు. అమ్మవారికి బంగారు వడ్డానం లేదు, 7 సముద్రాలే అమ్మవారి నడుము చుట్టూ ప్రకాశిస్తున్నాయన్నమాట. అలానే అమ్మవారి యొక్క నూపురాలుగా మనులు లేవు, వేదాలే నాదమై అమ్మ పాదాల వద్ద మంజీరధ్వనిగా మారిందనమాట. ఇంకా లోతుగా చూస్తే సృష్టి అనేది అమ్మవారు ధరించిన ఆభరణం మాత్రమే కాదు, అమ్మవారే స్వయంగా తనను తానే అలంకరించుకున్న రూపం అనమాట అది. చూడండి, ఇదంతా వింటున్నప్పుడు ఇదంతా కేవలం ఆభరణాల జాబితాలాగా ఉండకూడదు, అది అమ్మవారి విశ్వరూపాన్ని దర్శింపచేసే ద్వారంలాగా ఉండాలి. ఇక్కడ అమ్మవారు ఆభరణాలను ధరించలేదు, ఈ జగత్తునంతా కూడా ఆభరణంగా ధరించింది అని అర్థం వస్తుందన్నమాట. శిరస్సు పైన ప్రకాశించే చూడామణి నుండి పాదాలకు అలంకరించే మెట్టెల వరకు కూడా సమస్త దివ్యాభరణాలతో అమ్మవారు అలంకరింపబడి ఉంటారు అని మనకి తెలిసిన విషయమే. కానీ అందులో ప్రతి ఆభరణం కూడా ఒక శక్తికి సంకేతం అన్నమాట. అమ్మవారు ధరించిన హారాలలో పొదిగిన రత్నాలలో కూడా ప్రతి రత్నం ఒక్కొక్క గ్రహతత్వానికి ప్రతీకగా ఉంటుంది. ప్రతి అలంకారం కూడా ఒక యోగ రహస్యాన్ని తనలో దాచుకొని ఉంటుందన్నమాట. అందుకే ఈ విశ్వంలో ఎక్కడైనా సరే అందం అనేది కనిపిస్తే అది అమ్మవారి ఆభరణం అని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా ప్రేమ అనేది పొందితే అది కూడా అమ్మవారి ఆభరణంగా పొందాలి. ఎక్కడైనా జ్ఞానం ప్రకాశిస్తే అది కూడా అమ్మవారి యొక్క ఆభరణమే. ఎక్కడైనా కరుణ ప్రవహిస్తే అది కూడా అమ్మవారి యొక్క ఆభరణమే. ఎక్కడైనా మహాజ్ఞాని యోగి యొక్క సమాధి కనిపిస్తే కూడా అది కూడా చివరికి అమ్మ యొక్క ఆభరణమే. చూడండి ఎంత అద్భుతంగా ఉంది వింటుంటే. అంటే మనం చూస్తున్న ప్రతిదీ కూడా ఈ ప్రకృతిలో అన్నీ కూడా అమ్మవారి ఆభరణాలే. ఈ రోజు నుంచి ఏ చెట్టు చూసినా, పుట్ట చూసినా అది అమ్మకి ఎలా అలంకారంగా ఉంది అనే ఒక భావన మనలోకి వచ్చేసేయాలన్నమాట. ఎవరైతే అలా ఆలోచించగలుగుతారో అప్పుడు ఈ నామం ఒక వర్ణనలాగా ఉండదు, ఒక దర్శనంగా మారుతుంది. పోనీ దర్శనంగా మారి అలా ఉంటుందా అంటే మళ్ళీ దర్శనంగా కూడా ఉండదు, అది ఒక అనుభూతిగా మారుతుంది. పోనీలే ఒక అనుభూతిగా అయినా అలా ఉంటుంది అంటే అది కూడా అనుభూతిగా ఉండదు, మళ్ళీ అది భక్తుడి హృదయంలో అమ్మవారి సాక్షాత్కారంగా వికసిస్తుంది. అందుకే అమ్మని ఇక్కడ సర్వాభరణ భూషిత అని అన్నారనమాట. ఈ సర్వాభరణ భూషిత అనగానే మనకి సాధారణంగా బంగారం, వజ్రాలు, మాణిక్యాలు, ప్రకృతి ఇలాంటివే అనిపిస్తూ ఉంటాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ ప్రపంచంలో ఎన్నో రకాల మనుషులు ఉన్నారు. వారి సంస్కృతులు వేరుగా ఉంటాయి, సాంప్రదాయాలు వేరుగా ఉంటాయి, ఆచారాలు వేరుగా ఉంటాయి. కొందరు బంగారు నగలను ధరిస్తారు, ఇంకొందరు వెండి నగలను ధరిస్తారు, ఇంకొందరు పూలతో చేసినవి అలంకారాలుగా ధరిస్తారు. ఇంకొన్ని గిరిజన తెగలైతే ఎముకలు, గవ్వలతో కూడా ఆభరణాలుగా చేసుకొని వేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది దేశాలలో
వజ్రాలు మాణిక్యాలు పచ్చలతో ఆభరణాలు చేసుకుని వాటిని ధరిస్తారు. ఇక్కడ రూపాలు వేరైనా వాటి ఉద్దేశం మాత్రం ఒకటే. ఏంటది అంటే వారి యొక్క అందాన్ని వ్యక్తపరచటం. అంటే ఈ అందమంతా కూడా ఎక్కడి నుండి వచ్చింది మరి? ఈ సౌందర్యానికి మూలం ఎవరంటే శాస్త్రం చెప్పే సమాధానం దీనికి ఒక్కటే. అందానికి మూలం లలితాంబిక. అందువల్లే ఈ ప్రపంచంలో ఎవరు ఏ ఆభరణం ధరించినా ఆ అందం చివరికి అమ్మవారి నుండే వచ్చింది అని మనం తెలుసుకోవాలి. కాబట్టి అన్ని రకాల ఆభరణాలు అమ్మవే, అన్ని రకాల సౌందర్యాలు కూడా అమ్మవారివే అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. దీన్ని ఇంకా లోతుగా గమనించుకున్నట్లయితే ఆభరణం అంటే కేవలం బంగారం అని అర్థం చేసుకోకూడదు. చూడండి, ఇక్కడ ఆభరణాలు అంటే ఏదైనా వస్తువుకు అందాన్ని, విలువను, ప్రకాశాన్ని పెంచే వాటిల్నే ఇక్కడ ఆభరణాలు అంటారు. చూడండి, ఉదాహరణకి ఒక తోటలో వికసించే పువ్వు ఆ తోటకి ఆభరణంగా మారుతుంది. ఆకాశంలో వేసే నక్షత్రాలు ఆకాశానికే ఆభరణంగా ఉంటాయి. ప్రవహించే గంగా నది భూమికి ఆభరణంగా ఉంటుంది. అలాగే ఈ సృష్టిలో కనిపించే ప్రతి అందమైన వస్తువు కూడా అమ్మవారి యొక్క ఆభరణమే అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే సర్వాభరణ భూషిత అని చెప్పినప్పుడు మనం కేవలం నగలతో, ఆభరణాలతో అలంకరింపబడిన అమ్మవారిని మాత్రమే ధ్యానించకూడదు. ఈ విశ్వమంతా కూడా అమ్మవారి అలంకారంగా మారిన మహావిశ్వరూపాన్ని ధ్యానించాలన్నమాట. అలా ధ్యానించినప్పుడు సాక్షాత్తు సూర్యుడే అమ్మవారి కిరీటంగా ఉంటాడు, చంద్రుడు అమ్మవారి యొక్క ముత్యాల హారంగా ఉంటారు, నక్షత్రాలు అమ్మవారి యొక్క రత్నాలు లాగా ఉంటాయి, సముద్రాలు అమ్మవారి హారాలు. మరి ఈ సృష్టి అంతా కూడా అమ్మవారి ఆభరణమే అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఈ రోజు ఈ వీడియోలో సర్వాభరణ భూషిత నామం యొక్క మొదటి రహస్యాన్ని మాత్రమే మనం తెలుసుకున్నాం. ఈ నామంలో ఇంకా ఎన్నో అద్భుత రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిని రేపటి వీడియోలో పార్ట్ 2గా తెలుసుకుందాం. ఈ 8 భాగాల సిరీస్ ని పూర్తిగా చూడాలి అని మీరు అనుకుంటే కామెంట్స్ లో సర్వాభరణ భూషిత అని టైప్ చేయండి. ఇంకా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.